ప్రియమైన భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం ఇంతకుముందు వీడియోలో కూర్మ పురాణంలోని ఇంద్రద్యుమ్న మహారాజు కథను మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆ కూర్మ పురాణంలోనే సృష్టికి సంబంధించిన కొన్ని రహస్యాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం 5 ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అవి అనంతమైన కాలాన్ని మన యొక్క పరిమితమైన బుద్ధితో ఎలా లెక్కించారో, రెండవ అంశంగా ముందున్న కల్పం ముగిసి సృష్టి జరగడానికి పూర్వం ఎలా ఉండేది, సృష్టి ప్రారంభమయ్యే సమయంలో ఏం జరిగింది, నాలుగవ అంశంగా బ్రహ్మ విష్ణువుల సంవాదం ఎలా జరిగింది, ఐదవ అంశంగా బ్రహ్మదేవునిపై పరమేశ్వరునికి అనుగ్రహం ఎలా కలిగింది అనే విషయాలను మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా అనంతమైన కాలాన్ని మన మహర్షులు ఎలా లెక్కించారో మనం తెలుసుకోబోతున్నాం. జాగ్రత్తగా గమనించండి. ఈ అద్భుతమైన కాలగణన గురించి తెలుసుకోబోయే ముందు మీకు ఒక విజ్ఞప్తి. మనం వరుస వీడియోలలో హిందూ ధర్మానికి ఆధారభూతమైన జ్ఞానం అందరికీ పంచిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ ధర్మ ప్రచార కార్యక్రమానికి మీ వంతు సహకారం అందించి అందరూ హిందూ బంధువులకు ఈ జ్ఞానం చేరుస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఇక ఈ అద్భుతమైన కాలగణన గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆయనం అంటే ఏమిటో తెలుసుకుందాం. ఆయనం అంటే 6 నెలల కాలం అని మనకు తెలుస్తుంది. మనకు ఒక సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి, దక్షిణాయనం, ఉత్తరాయణం అని. ఈ విషయం మనందరికీ బాగా తెలుసు. ఈ దక్షిణాయనం దేవతలకు రాత్రి అవుతుంది, ఉత్తరాయణం దేవతలకు పగలు అవుతుంది. దేవతలకు ఒక పగలు ఒక రాత్రి అంటే ఒక రోజు, మనకు ఒక సంవత్సరం అవుతుంది. అట్లా దేవతల యొక్క 12,000 సంవత్సరాల కాలానికి 71 రెట్ల కాలం ఒక మన్వంతరం అవుతుంది. ఇప్పుడు దేవతల 12,000 సంవత్సరాల కాల విభజన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ దేవతల యొక్క 12,000 సంవత్సరాల కాల విభజన ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇందులో కృతయుగంలో 4,000 దివ్య సంవత్సరాల కాలం ఉంటుంది. ఈ 4,000 దివ్య సంవత్సరాల కాలానికి ముందు సంధ్యాకాలం 400 సంవత్సరాలు, సంధ్యాంశ కాలం మరో 400 సంవత్సరాలు ఉంటాయి. ఇక తర్వాత యుగమైన త్రేతాయుగంలో 3,000 దివ్య సంవత్సరాలు ఉంటాయి. ఈ యుగానికి కూడా సంధ్యకాలం, సంధ్యాంశకాలం ఉంటాయి. సంధ్యకాలం 300 సంవత్సరాలు, మరో 300 సంవత్సరాల పాటు సంధ్యాంశకాలం ఉంటాయి. త్రేతాయుగం తర్వాత ద్వాపర యుగం వస్తుంది. ఈ యుగం 2,000 దివ్య సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ యుగానికి కూడా ముందు 200 దివ్య సంవత్సరాలు సంధ్యాకాలం ఉంటుంది. చివరిలో మరో 200 దివ్య సంవత్సరాలు సంధ్యాంశకాలం కూడా ఉంటుంది. ఆ తర్వాత ప్రస్తుతం మనం ఉంటున్న కలియుగం వస్తుంది. మన ఈ కలియుగం 1000 దివ్య సంవత్సరాల పాటు ఉంటుంది. దీనికి ముందు 100 దివ్య సంవత్సరాల పాటు సంధ్యాకాలం ఉంటుంది. చివరిలో మరో 100 సంవత్సరాల పాటు సంధ్యాంశకాలం కూడా ఉంటుంది. ఇప్పుడు చతుర్యుగాల యొక్క దివ్య సంవత్సరాల కాలం ఎంతెంత ఉంటుందో మరోసారి తెలుసుకుందాం. కృతయుగం 4,000 సంవత్సరాల పాటు, త్రేతాయుగం 3,000 సంవత్సరాల పాటు, ద్వాపర యుగం 2,000 సంవత్సరాల పాటు, కలియుగం 1,000 సంవత్సరాల పాటు ఉంటుంది. మొత్తం 10,000 సంవత్సరాల పాటు ఉంటుంది. ఇందులో సంధ్యాకాలం యుగ ప్రారంభంలో ఉండే కాలం అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ సంధ్యాకాలం కృతయుగానికి 400 సంవత్సరాలు,
త్రేతాయుగానికి 300 సంవత్సరాలు, ద్వాపర యుగానికి 200 సంవత్సరాలు, కలియుగానికి 100 సంవత్సరాలు, కలిపి మొత్తం 1000 దివ్య సంవత్సరాల పాటు సంధ్యాకాలం ఉంటుంది. ఆ తర్వాత ప్రతి యుగం చివరిలో వచ్చే సంధ్యాంశ కాలం గురించి తెలుసుకుందాం. ఇందులో కూడా కృతయుగానికి 400 దివ్య సంవత్సరాలు, త్రేతాయుగానికి 300 దివ్య సంవత్సరాలు, ద్వాపర యుగానికి 200 దివ్య సంవత్సరాలు, కలియుగానికి 100 దివ్య సంవత్సరాల పాటు ఉంటుంది. మొత్తం సంధ్యాంశకాలం 1000 దివ్య సంవత్సరాలు ఉంటాయి. ఇలా చతుర్యుగ కాలం 10,000 దివ్య సంవత్సరాలు, సంధ్యకాలం 1000 దివ్య సంవత్సరాలు, సంధ్యాంశకాలం 1000 దివ్య సంవత్సరాలు, మొత్తం 12,000 దివ్య సంవత్సరాలు అవుతాయి. ఈ 12,000 దివ్య సంవత్సరాల కాలానికి 71 రెట్ల కాలం ఒక మన్వంతరం అవుతుంది. మన్వంతరానికి అధిపతి మనువు అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. 14 మన్వంతరాల కాలం ఒక కల్పం అవుతుంది. ఈ కల్పం బ్రహ్మదేవునికి ఒక పగలు అవుతుంది. కల్పం తర్వాత ప్రళయం సంభవిస్తుంది. సృష్టి అంతా అనంతమైన జలరాశిలో కప్పబడిపోతుంది. జీవులందరూ నశిస్తారు. మరలా ఈ కల్పం తర్వాత బ్రహ్మదేవునికి రాత్రి ప్రారంభమవుతుంది. బ్రహ్మదేవునికి రాత్రి సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బ్రహ్మదేవునికి పగలు ప్రారంభమయ్యే సమయంలో మరలా కొత్తగా సృష్టి ప్రారంభమవుతుంది. ఈ విధంగా ప్రతి యుగానికి, ప్రతి కల్పానికి జరుగుతూ ఉంటుంది. ఒక కల్పం బ్రహ్మదేవునికి ఒక పగలు అని చెప్పుకున్నాం కదా. ఈ కల్పం ముగిసిన తర్వాత బ్రహ్మదేవునికి రాత్రి ప్రారంభమవుతుంది. ఈ సృష్టి అంతా కూడా నశించిపోతుంది. ఆ సమయంలో ఈ సృష్టి అంతా అంధకారంలో నిండిపోతుంది. మొత్తం అన్ని లోకాలలోనూ నీరే ఉంటుంది. ఆ సమయంలో దేవతలు, మునులు ఎవరూ ఉండరు. అటువంటి అఖండమైన జలరాశిలో నారాయణుడు ఒక్కడే శేషతల్పం మీద పడుకుని ఉన్నాడు. నల్లటి మేఘం వంటి వర్ణంతో విశాలమైన నేత్రాలు కలిగిన సర్వజ్ఞుడు అయిన యోగనారాయణుడు నిద్రిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఒక లీల జరిగింది. ఆ నారాయణుని యొక్క నాభి నుండి 100 యోజనాల విస్తీర్ణం కలిగిన మహా తేజోవంతమైన కమలం ఆవిర్భవించింది. అలా ఆ కమలంతోనే, ఆ స్వరూపంతోనే నారాయణుడు చాలా కాలం ఉన్నాడు. అలా ఆ యోగ నారాయణుడు నిద్రిస్తూ ఉండగా అక్కడికి భగవంతుడు, పితామహుడు, హిరణ్యగర్భుడు అయిన బ్రహ్మదేవుడు వచ్చాడు. శేషతల్పంపై నిద్రిస్తున్న ఆ పరమ పురుషుడిని తట్టి లేపాడు. పరమ పురుషుడైన నారాయణుడు నిద్రలేవగానే ఒక మధురమైన మాట ఇలా పలికాడు బ్రహ్మదేవుడు. ఓ పురుషశ్రేష్ఠ, అంధకారంతో నిండి ఉన్న ఈ మహాప్రళయ జలరాశిలో ఒంటరిగా పడుకుని ఉన్న నీవు ఎవరో తెలియచేయి అని కోరాడు. ఆ మాట విని మేఘ గర్జన వలె గంభీరమైన స్వరంతో గరుడధ్వజుడు నవ్వి బ్రహ్మదేవునితో ఇట్లా పలికాడు. ఓ బ్రహ్మ, సమస్త లోకాలను పరిపాలించేవాడిని, మహాయోగేశ్వరుడిని, పురుషోత్తముడను అయిన నారాయణునిగా నన్ను తెలుసుకో. నాలోనే పర్వతాలు, మహాద్వీపాలతో కూడిన సప్త సముద్రాలు మరియు ఈ సంపూర్ణ జగత్తుకు పితామహుడవైన నిన్ను కూడా నాలో దర్శించుకో అని పలికాడు. ఈ విధంగా చెప్పిన సర్వజ్ఞుడైన శ్రీహరి అన్నీ తెలిసి కూడా బ్రహ్మస్వరూపంలో ఉన్న పురుషుడిని నీవెవరవు అని ప్రశ్నించాడు. అప్పుడు బ్రహ్మ చిరునవ్వుతో, నేను స్వయంభువును, పితామహుడును, అన్ని వైపులా ముఖాలు కలిగిన ప్రపితామహుడిని, నాలోనే ఈ విశ్వం అంతా ఉన్నది అని పలికాడు.
అప్పుడు భగవానుడైన విష్ణువు బ్రహ్మదేవుని ఆజ్ఞ తీసుకొని యోగబలంతో ఆయన శరీరంలోనికి ప్రవేశించాడు. ఆ బ్రహ్మదేవుని ఉదరంలో దేవతలు, అసురులు, మనుష్యులతో కూడిన ముల్లోకాలను మహావిష్ణువు దర్శించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుని ముఖం నుండి వెలుపలికి వచ్చి బ్రహ్మదేవునితో ఇలా పలికాడు: ఓ పురుష శ్రేష్ఠుడా, ఇదే విధంగా నీవు కూడా నా ఉదరంలోనికి ప్రవేశించి సమస్త లోకాలను దర్శించు అని పలికాడు. అంతటా బ్రహ్మ లక్ష్మీపతి ఉదరంలో ప్రవేశించాడు. ఆయన ఉదరంలో తనలో ఉన్న లోకాలను అన్నింటినీ చూచాడు, కానీ విష్ణువు ఉదరం యొక్క చివరి భాగాన్ని దర్శించలేకపోయాడు. తర్వాత నారాయణుడు తన ఇంద్రియ ద్వారాలను అన్నింటినీ మూసివేయగా బ్రహ్మ నారాయణుని నాభి ద్వారాన్ని కనుగొని అందులోనికి ప్రవేశించి నారాయణుని నాభి కమలం ద్వారా బయటికి వచ్చాడు. జగత్తుకు పితామహుడైన ఆ బ్రహ్మదేవుడు ఆ ఎర్రని కమలంపై కూర్చొని ప్రకాశించాడు. అప్పుడు బ్రహ్మ ఈ విధంగా విష్ణువుతో పలికాడు: నీవు నీ ఇంద్రియ ద్వారాలను మూసివేసినా నేను నీ ఉదరం నుండి బయటకు రాగలిగాను. అందరికంటే నేనే గొప్ప బలశాలిని. నన్ను పరాజితుడిని చేయగలవారు ఎవరూ లేరు అని పలికాడు. అప్పుడు హరి ఓదార్పుగా, నీవు స్వయంభువు, పితామహుడవు. లీలా ప్రదర్శన చేయాలనే కోరికతో ద్వారాలు మూశాను, కానీ నిన్ను బాధించాలని కాదు. దేవదేవుడవైన నిన్ను ఎవరూ బాధ పెట్టాలనుకోరు. నీవు అన్ని విధాలా నాకు గౌరవనీయుడవు అని పలికాడు. ఈ కారణం వల్లనే ఓ బ్రహ్మ, నా సంతోషం కోసం నాకు పుత్రుడవు కమ్ము అని పలికాడు. అందుకు సంతసించిన బ్రహ్మ విష్ణువును గూర్చి ఇలా పలికాడు: నీవు అందరి ఆత్మరూపుడవు, అనంతుడవు, అందరికీ ఈశ్వరుడవు నీవే, సనాతన పరబ్రహ్మవు అని పలికాడు. అంతేకాకుండా మనిద్దరికంటే వేరు అయిన మరొక పరమేశ్వరుడు లేడు. మనము ఇద్దరి స్వరూపంలో ఉన్న ఏకస్వరూపము అని పలికాడు. బ్రహ్మదేవుని మాటలకు కించిత్ బాధపడిన మహావిష్ణువు, ఓ బ్రహ్మదేవా, నీ యొక్క భావము నీకు ఆపదను కలిగిస్తుంది. నీవు బ్రహ్మాధిపతి ప్రధాన పురుషేశ్వరుడైన శంకరుని దర్శించలేదు. నేను ఆ పరమేశ్వరుని ఎరుగుదును. యోగేంద్రులు సాంఖ్యయోగాన్ని బాగుగా ఎరిగిన వారు కూడా ఆ మహేశ్వరుని దర్శించలేరు. నీవు ఆ పరమ పురుషుడిని శరణు పొందు అని పలికాడు. విష్ణువు మాటలు విన్న బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు: నీవు ఖచ్చితంగా పరమపదమునందు గల పరమేశ్వరుడునని నన్ను గుర్తించడం లేదు. మనిద్దరికంటే వేరుగా మరొక పరమేశ్వరుడు లేడు. నీవు నీ దీర్ఘ నిద్రను వదిలి నీవు గుర్తించు, నన్ను కూడా గుర్తించు అని క్రోధంతో పలికాడు. అందుకు ప్రశాంత చిత్తుడైన మహావిష్ణువు బ్రహ్మదేవునితో, మహాత్ముల నింద కూడదు. నాకు తెలియనిది లేదు. నేను అసత్యం పలుకను. ఏ పరమాత్మ నుండి పుట్టి సమస్త విశ్వానికి కారణమైన పరమేశ్వరుని యొక్క మాయ నిన్ను మోహితుని చేస్తూ ఉన్నది. నీవు మాయ యొక్క ప్రభావానికి లోనై ఉన్నావు, అది గుర్తించు అని పలికి ఊరకుండిపోయినాడు. అప్పుడు బ్రహ్మదేవుడిని అనుగ్రహించడానికి సకల ప్రాణులకు ఈశ్వరుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఆయన 3 నేత్రాలు కలిగి సూర్య, చంద్ర, గ్రహాలు, నక్షత్రాలతో కూడిన దివ్యమైన మాలను ధరించి ఉన్నాడు. ఆ పరమ పురుషుని దర్శించిన మాయామోహితుడైన బ్రహ్మదేవుడు తన రక్షణ కొరకు పీతాంబరధారి అయిన విష్ణుమూర్తితో ఇలా పలికాడు: చేతిలో త్రిశూలాన్ని కలిగి 3 నేత్రాలు కలిగిన
ఆ తేజోరాశి అనంతుడైన ఆ పురుషుడు ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ మహావిష్ణువు ఆ నిర్మలమైన జలరాశిలో దేదీప్యంగా వెలుగుతూ ఉన్న పరమేశ్వరుని చూచాడు. ఆయనలోని పరమతత్వాన్ని దర్శించి పితామహుడైన బ్రహ్మతో మహావిష్ణువు ఇలా పలికాడు: ఏ పరమేశ్వరుడు స్వయం ప్రకాశాన్ని కలిగి ఆది అంతాలు లేక లోకములకు ఈశ్వరుడై ఉన్నాడో ఆ మహాదేవుడు మనకు దర్శనమిస్తూ ఉన్నాడు. ఈ మూర్తి సకల లోకములకు మంగళమును హితమును కలిగించువాడే కాకుండా సకల లోకములకు శాసనకర్త. ఈయన కాలము యొక్క స్వరూపంలో సంపూర్ణ జగత్తును సృష్టించి రక్షించి సంహారం చేస్తాడు. సనాతనుడైన ఈ ప్రభువే పూర్వకాలంలో నిన్ను బ్రహ్మను చేసి వేదాలను అనుగ్రహించాడు. ఈ స్వామి యొక్క నిజరూపాన్ని దర్శించగలిగే శివజ్ఞానాన్ని నీకు అనుగ్రహిస్తున్నాను అని పలికి నారాయణుడు బ్రహ్మదేవునికి శివజ్ఞానం ప్రసాదించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పరమపిత అయిన ఆ పరమేశ్వరుడిని శరణు వేడాడు. ఓంకారాన్ని స్మరిస్తూ అధర్వణ వేద మంత్రాలతో పరమేశ్వరుడిని స్తుతించాడు. అందుకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించాడు. నీవు నా నుండి ఉత్పన్నమైనావు, నీవు ఆదిపురుషుడవు, నేను నీకు వరాన్ని అనుగ్రహిస్తున్నాను, కోరుకో అని బ్రహ్మదేవునితో పలికాడు. అందుకు బ్రహ్మదేవుడు, స్వామి, ఓ జగత్ప్రభు, నేను నిన్ను కాని నీకు సమానమైన పుత్రుడిని కాని కోరుకుంటున్నాను అని ఎంతో వినయంగా నమస్కరించాడు. అందుకు బదులుగా మహేశ్వరుడు, నీ కోరికను నేను నెరవేరుస్తాను అని పలికి తన యొక్క అవ్యక్తమైన స్థానానికి తిరిగి చేరుకున్నాడు. ఇలా సృష్టికి ప్రారంభం ముందు త్రిమూర్తులు సమావేశమై అందుకు తగ్గ ప్రణాళికను రూపొందించుకుంటూ ఉన్నారు. మనం తర్వాతి వీడియోలో తర్వాతి భాగంలో ఈ సృష్టి ఆరంభం బ్రహ్మదేవుడు ఎలా చేశాడు, ఆ సృష్టికి పరమేశ్వరుడు ఎలా సహకరించాడు, పరమేశ్వరుడి సృష్టిలో ఏమేమి ఉన్నాయి, బ్రహ్మ సృష్టిలో ఎవరెవరు సృష్టించబడ్డారు అనే విషయాలను వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారాలతో ఓం నమో భగవతే వాసుదేవాయ.